ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. ప్రార్థన చేసుకున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరు నడిపించండి తండ్రి. వాక్యం బోధించుండగా అయా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుడే నిన్ను రక్షించును. దేవుడే నిన్ను రక్షించును. ఎవరు రక్షిస్తారంటే దేవుడే రక్షిస్తారు. ఎందుకనంటే దేవునికి మనం అంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా ఇష్టం. మన ఎవరి స్వరూపం అంటే ఎవరి పోలిక అంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక. అందుకనే మనలను రక్షించడానికే దేవుడి లోకానికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మత్తయి గారు రాసిన సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టున్నాడు. వారి పాపముల నుండి, ఒక మనిషి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరాయనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిన్ను రక్షిస్తారు, నిన్ను విడువరాయన. ఆయన ఇంకా చెబుతున్న విషయం చూడండి, దేవుడు చెబుతున్న విషయం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనంలో యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రమముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును షేబాను ఇచ్చి ఉన్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడును. నిన్ను రక్షించేది ఎవరనంటే నేనే అని చెబుతూ ఉన్నారు. దేవుడే నిన్ను రక్షించేది. అన్ని విషయాల్లో కూడా దేవుడే నిన్ను కాపాడేది. నువ్వు మార్గంలో వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కడి కూడా దేవుడు గ్రంథంలో రాపించి ఉన్నారు. నువ్వు ప్రయాణమై వెళుచున్నావా? ప్రయాణం వెళ్ళేటప్పుడు 121వ కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నీ రాకపోకలందు ఆయన నిన్ను కాపాడు, నిన్ను రక్షిస్తారు. నాకు భయం ఉందండి, బాగా భయం కలుగుతుందండి, నేను ఎగ్జామ్ రాయలేనండి. ఎగ్జామ్లో భయం అనంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, యాకోబు గారు రాసిన పత్రిక 1:5లో ఇదిగో మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్న వెడలా నన్ను అడుగుము, నేను ధారాళముగా ఇస్తా. ఎవరిని గద్దింపక అందరికీ నేను ధారాళముగా ఇస్తానని చెబుతూ ఉన్నా. ఎందుకు భయం నీకు? నీకు ముందు నడిచేది ఆయన, నీ ఎంట వచ్చేది ఆయన, నీ పక్కన ఉన్నది ఆయన, నీలో ఉన్నది ఆయన. నిన్ను రక్షిస్తారు. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని విషయాల్లో, ఆ జాబు విషయాల్లో, ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను నీకు తోడై ఉంటాను అని ఆయన చెప్తున్నాడు. ఇంకా చూడండి ఏమని చెప్తున్నారు. 11వ వచనంలో చూస్తే చూడండి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడను నేనే. చూశారండి, ప్రకటించు వేరొక దేవుడు లేడు అంటున్నారు. ప్రకటించువాడు నేనే, రక్షించువాడు నేనే. నీకు సువార్తనే చెప్పడానికి దేవుడు ఆయన పంపిస్తేనే వచ్చేది సేవకుడు. ఆయన వచ్చి మీకు సువార్తనే చెబుతూ ఉన్నారు. ఇదిగో ప్రకటించువాడు నేనే,
నిన్ను రక్షించేది కూడా నేనే అని చెబుతున్నా. నీకు అన్ని విషయాల్లో సహాయం చేసేది కూడా నేనేనని చెబుతున్నా. 18వ వచనంలో చూడండి ఏమని చెబుతున్నారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. ఏమని చెప్తున్నారు? మునుపు గడిచిపోయిన కాలం ఏదైతే ఉందో, మునుపు వాటిని అవి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. కింద ఏమని చెప్తున్నారు చూడండి 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారుల నదులు పారాజేయుచున్నాను. చూశారండి? అసలు ఏ విధంగా దేవుడు చెప్తూ ఉన్నారు చూసారా? ఇదిగో నువ్వు మునుపు గడిచిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తలంచుకునే పని లేదు, ఇక వాటిని వదిలేసేయి. ఇప్పుడు నీవు క్రీస్తులోనికి వచ్చావు, క్రీస్తుని ధరించుకున్నావు. మునుపటి సంగతులు వద్దు. పేతురు గారు రాసిన పత్రికలో నీవు త్రాగుబోతు విందులు, అల్లరితో కూడిన ఆటపాటలో, తర్వాత పోకిరి చేష్టలో, ఇవన్నీ కూడా నువ్వు అన్ని జనుల ఇష్టాలు నెరవేర్చుటకు ఇక గతించిన కాలం ఇక చాలిక వద్దిక అయిపోయింది. ఇక ఇప్పుడు నువ్వు మునుపు జరిగిపోయిన కాటిని నువ్వు ఇక జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నువ్వు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయినాయి, అయిపోయినాయి. ఇక నువ్వు వాటిని పూర్వపు సంగతులు నువ్వు ఇక జ్ఞాపకం చేసుకునే వద్దు. ఇక ఎందుకు వాటితో పని, ఇక వాటిని వదిలేసేయి. తర్వాత ఇక్కడ ఏమంటే పూర్వకాలపు సంగతులను అసలు తలంచుకోవద్దు. ఇక ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. అసలు చూడండి, అరణ్యములో ఆయన ఏం చేస్తారంట? అరణ్యములో త్రోవ కలుగు చేయును, ఎడారులో నదులు పారజేయును. అలాంటి గొప్ప దేవుడు, శక్తివంతుడండి. నిన్ను అన్ని విషయాల్లో కూడా నిన్ను బలపరుస్తారు, నిన్ను విడవరు. ఎందుకనంటే పూర్వపు సంగతులు కానీ, మునుపటి సంగతులు కానీ, మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకొని, పూర్వకాల సంగతులు తలంచుకొని నువ్వు బాధపడటం దేవునికి ఇష్టం లేదు. ఇదిగో నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను అరణ్యంలో నీకేం చేస్తా? అరణ్యం ఎట్లుంటుందండి? ఎంత భయంకరంగా ఉంటుంది అసలు. ఎలాంటి కాదు, అందులో నుంచి నేను నీకు త్రోవేస్తా. ఎడారులో నీరు అంటయా ఉంటావు, ఎడారుల్లో కూడా నేను నీళ్లు రప్పిస్తా. ఇశ్రాయేలు ప్రజలకే ఆహారం అంటే మన్నా వచ్చింది, మాంసం అంటే పూరేళ్ళు వచ్చినాయి, చేపలంటే సముద్రం నుంచి వచ్చినాయి, నీరంటే బండలో నుంచి వచ్చినాయి. అసలు ఏ విధంగా దేవుడు కాపాడారో తెలుసండి. అదే చెబుతున్నారు. ఆనాడు ఉన్న ఆయనే ఇప్పుడు కూడా ఉన్న ఆయన. అప్పుడు వాడిని వదలలేదు, ఇప్పుడు కూడా వదలరు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టరు. తర్వాత చూడండి ఇంకా ఏమని చెప్తున్నారు 20వ వచనంలో, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను గనపరచును. చూసారండి అసలు ఎంత విధంగా నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు నా చెప్పిన సందర్భం అదే. అరణ్యంలో నీరు ఏవి కావాలంటే అవి దేవుడు ఇచ్చారు. తర్వాత 25లో ఏమని చెప్తున్నారో చూడండి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూశారండి, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు ఏం చేశా? తుడిచేసా. ఇక నీ పాపంలో నేను జ్ఞాపకం చేసుకొని ఇక తుడిచేసిన వాటిని. మనిషి అయితే ఒక ఏదన్నా మాట అన్న తర్వాత మరి సారీ అని చెప్పినా క్షేమ, లేకపోతే అంటే అవి చెప్పాలి. మనం ఏదన్నా ఒకవేళ అన్నిగానే చెప్పినా కానీ అప్పుడని ఇప్పుడు చెబుతున్నావా, నేను మర్చిపోతున్నాను అనుకున్నావు, ఏంటి సమయం రాని అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నారు? నేను ఇక జ్ఞాపకం చేసుకోను, నేను నీ పాపములో ఇక నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవే అని ఆయన చెబుతున్నారు. నిన్ను నేను రక్షిస్తా, పాపాలు పోతేనే పరలోకం. అందుకనే పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇంకా చూడండి ఆయన చెబుతున్న విషయం చూడండి, ఆయన ఎలా రక్షిస్తారో చూడండి. కీర్తన గ్రంథం 34వ కీర్తనలో చూడండి, దేవుడు చెబుతున్న విషయం చూడండి. 34వ కీర్తన
34వ కీర్తన 4వ వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నీ భయాలన్నిటిలో నుంచి కూడా ఆయన ఏం చేస్తారు? తప్పించేస్తారు. నీ భయాలన్నిటిలో నుండి ఆయన తప్పిస్తారు. తర్వాత కింద ఏమని చెప్తున్నారు చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖం ఎన్నడలను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. నీ శ్రమలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాం? నిన్ను రక్షిస్తాం. నీకు ఏదైతే శ్రమ ఉందో, బాధ అయితే ఉందో, వాటన్నిటి నుండి ఆయన నిన్ను రక్షిస్తారు. తర్వాత ఇంకా కింద ఏమని చెప్తున్నారు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏదండి దూత? ఒకనాడు కనపడ్డాయి, ఒకనాడు వచ్చినాయి, ఇప్పుడు కనపడవు. కానీ నీ చుట్టూ ఉన్నాయి, నీ చుట్టూ ఉన్నాయి, నిన్ను కాపాడుతున్నాయి. ఎందుకనంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు. ఆయన దూత నీ చుట్టూ కావలిగా ఉంది. తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. మీరెవరో తెలుసా? మీరు ధన్యులు. ఇప్పుడు నువ్వు ఆయన యొద్దకు వచ్చావు, ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వాక్యం వింటున్నావంటే, ప్రార్థన చేస్తున్నావంటే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించును, దేవుని యొద్దకు వచ్చును. నువ్వెవరు అంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. తర్వాత కింద ఏమని చెప్తున్నారు చూడండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయో కొదువలేదు. ఏది కూడా నీకు కొదువలేదు. ఏ సమయంలో నీకు ఏది కావాలో దేవుడు నీకు అది ఇస్తారు. ఇంకా చెబుతున్న విషయం చూడండి. సింహపు పిల్లలు లేవిగలవై ఆకలి కొరును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో సింహమే రాజు, ఆ సింహం పిల్లలే ఆకలి కొంటాయంట. కానీ నువ్వు యెహోవాను ఆశ్రయించినప్పుడు నీకు ఏ మేలు కొదువయ్యే ఉండదు అని చెప్తున్నారు. చూశారండి, ఆయన నిన్ను ఏ విధంగా రక్షిస్తున్నారో చూసారా? నీ పాపాల నుండి రక్షిస్తున్నారు. నీకు ఏదైతే అవసరమో వాటి నుంచి నిన్ను నీకు సహాయం చేస్తున్నారు. నీ శ్రమంలో నుంచి, నీ అప్పుల్లో నుంచి, నీ బాధల్లో నుంచి, నీకు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నారు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను రక్షిస్తున్నారు. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారు కీర్తనలో 37వ కీర్తనలో చూడండి. 37వ కీర్తన 37వ కీర్తన 39లో చూడండి. 39:40 చూస్తే యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం. నీకు బాధ కలిగినప్పుడు ఆయనే నిన్ను ఆదుకునేది. నువ్వు బాధలో ఉన్నప్పుడు కానీ, నీకేది లేనప్పుడు కానీ, నీ బంధువులు కానీ, లేకపోతే నీ రక్త సంబంధులు కానీ, నీ ఊరు వారి కానీ, ఎవరైనా కానీ నిన్ను విడిచిపెట్టేస్తారేమో. దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటారు. నీకు ఏమీ లేనప్పుడు ఎవరు నీ దగ్గరకు రారు, కానీ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి అనారోగ్యంగా ఉందండి, లేకపోతే అలా కట్టయింది ఎట్టయిందని మనుషులు రాకుండా ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఆశ్రయం. అదే చెప్తున్నారు చూడండి. ఇంకా 40 ఏమని చెప్తున్నారు? యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుదొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. యెహోవా వారికి ఏంటంట? సహాయకుడు. నీకు సహాయం చేస్తారు, దేవుడు నిన్ను రక్షిస్తారు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన నిన్ను రక్షిస్తారు. అర్థమైందండి? ఏ విషయాల్లో కూడా నేను నిన్ను విడువను అని చెబుతూ ఉన్నాను. నీకు అన్ని విషయాల్లో నేను నీకేం చేస్తాను? సహాయం చేస్తాను అని చెబుతూ ఉన్నాను. కీర్తనలో 55లో చూడండి, ఆయన ఏమని చెబుతున్నారు? ఇంకా కీర్తనలు 55వ కీర్తన 16వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. నువ్వు దేవునికి మొరపెట్టుకుంటే
యెహోవా ఏం చేస్తారంట? రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూశారండి, సాయంకాలం ఉదయం మధ్యాహ్నం అన్ని సమయాల్లో నువ్వేం చేయాలి? ధ్యానించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉండు, ఆయనకు మొరపెట్టు, ఆయన నిన్ను రక్షిస్తారు. నిన్నేం అడుగుతున్నారు? నీ ఆస్తి అడుగుతున్నారా? లేకపోతే నీ దగ్గర ఉన్నదంతా లేకపోతే మొత్తం నాకు ఇచ్చేయని అంటున్నారా? ఆ సందర్భం వేరు. నువ్వు దేవునికి ఇచ్చే విషయాల్లో నువ్వు పొలానికి ఇన్ని పిడికడు గింజలు ఎత్తితే అంతే పోతావు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను. అంటే నువ్వు ఇచ్చేది, నువ్వు పొలంలో వేసేదాన్ని బట్టి పంట కోస్తావు, దేవునికి ఇచ్చే దాన్ని బట్టి నువ్వు అంతకంతకు దేవుడు నీకు ఇస్తారనమాట. నువ్వు కొంచెంగా ఎత్తితే కొంచెంగా పంట కోస్తావు. ఆ సందర్భం అనేది అది వేరు, అర్థమవుతుందండి. కానీ ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నువ్వు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆయన నా ప్రార్థన ఆలకించును. నిత్యం ప్రార్థన చేస్తున్నావు, విసుగుకు ప్రార్థన చేస్తున్నావు, గోదాడ ప్రార్థన చేస్తున్నావు. ఇలా ప్రార్థన చేస్తుంటే ఆయన నీ ప్రార్థన ఏం చేస్తారు? ఆలకిస్తారు. ఇప్పుడు పిల్లవాడు ఉందండి, ఆ పిల్లవాడికి నేను తినే కొనుక్కోవాలి, లేకపోతే ఐస్ క్రీమ్ వచ్చింది నాకు డబ్బులు అని అడుగుతుంది. లేవంటాం. కాదు నాకు కావాలంటే నా దగ్గర లేవురా అంటాం. కాదు నాకు కావాలి, నేను కొనుక్కో అంటే ఏం చేస్తావు? సరే పో కొనుక్కో, ఎక్కువ తినమాకు, ఎక్కువ కొనుక్కో, మాకు ఒకటి కొనుక్కో అని చెప్పి ఇస్తాం. ఎందుకని? ఎన్నిసార్లు అడిగిండో? సార్లు అడిగింది కాబట్టి. అలాగే దేవునికి కూడా ఏంటంటే మనం ఏం చేయాలి? అడుగుతూనే ఉండాలి, దేవునికి చెబుతూనే ఉండాలి, బతిమాడుతూనే ఉండాలి. దేవుణ్ణి ఇస్తారు, అప్పుడు ధారాళంగా ఇస్తారు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, 22లో చూడండి, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. చూశారండి, నీ భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు, స్థిరంగా ఉంచుతారు అనమాట. తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి, కీర్తన గ్రంథం 91వ కీర్తన 91వ కీర్తన 3వ వచనం నుంచి చూడండి. వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూశారండి, ఈ కీర్తన మొత్తం అద్భుతంగా ఉంటుంది. నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది దేవుడే, ఎవ్వరూ కాదు. తర్వాత చూడండి ఏమని చెప్తున్నారు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిను, అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. చూశారండి, మహోన్నతుడు నువ్వు ఎలా చేశావు? నివాసం నీ గృహంలో, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. అలా ఉన్నప్పుడు నువ్వు నివాసంగా చేసావు కాబట్టి ఇక్కడ కింద వచ్చిన 10వ వచనంలో నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులుని నీ గుడారములో సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, అర్థమైందండి. ఆయన నిన్ను రక్షిస్తారు, నిన్ను కాపాడుతారు, ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. అర్థమైందండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయనే నిన్ను రక్షించేది. తర్వాత ఇంకో విషయం చివరిగా చూడండి, కీర్తన గ్రంథం 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన
ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత దీవెన ఉందో ఈ రోజున ఆ దేవుని యొద్దకు వస్తే ఎలాంటి ఆశీర్వాదం ఉందో, ఆయన ఏ విధంగా రక్షిస్తున్నారో మనిషి తెలుసుకోలేకపోతున్నారండి. ఎంత కాపుదల ఉందో చూడండి. నీ ఇంటికి రక్షణ, నీకు రక్షణ, నీకు అన్ని విషయాల్లో సహాయం చూశారండి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? దేవుని యొద్దే దొరుకుతాయి. కీర్తనలో 145వ కీర్తన 19వ వచనంలో చూడండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చూశారండి, తన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తారంట? ఆ కోరిక నెరవేరుస్తారంట. ప్రభువా నాకు ఇది కావాలి ప్రభు అంటే దానికి సమయం పట్టిద్ది నాయన, ఇస్తా, సమయం పట్టిద్ది, ఇస్తా. ఇప్పుడే ఇస్తే ఏం చేస్తావు? పిల్లవాడు చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి అక్కడ ఒక కత్తి పెట్టారు. నాకు ఆ కత్తి తీసుకోగానే ఏం చేస్తాం? లాగేసుకుంటాం. ఎందుకని నాకు కావాలన్నా కానీ ఇవ్వం. ఎందుకు తెలియదు, దాన్ని పెట్టి కోసుకుంటారు. అదే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇంట్లో డాడీ మమ్మీ షాక్ ఎక్కడ ఉంది, కత్తి ఎక్కడ ఉంది, నేను కావాలని అంటే ఏమంటారు? ఇదిగో నాయన పలానా చాట ఉంది తీసుకో అంటారు. ఎందుకని? అది దాంతో ఏదో పని ఉంది కాబట్టి ఆయనకి ఇస్తారు, చెబుతారు. అదే చిన్నప్పుడు ఎవరో ఇక్కడ దేవుడు కూడా అదే చెబుతున్నారు, నేను నీకు ఇస్తాను, తగిన సమయం ముందు నిన్ను నేను హెచ్చిస్తాను, నీకు ఇస్తాను. అదే చెబుతున్నారు. ఎందుకనేనంటే చూడండి ఏమని చెబుతున్నారు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తర్వాత చెబుతాను, యెహోవా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. చూశారంటే భక్తిహీనులు మొత్తాన్ని నాశనం చేస్తారంట. మరి ఎవరిని రక్షిస్తారని చెబుతున్నారు? యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడుతారంట. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను కాపాడుతున్నారు, నిన్ను రక్షిస్తున్నారు, నీ కుటుంబాన్ని రక్షిస్తున్నారు. కీర్తన 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. నువ్వు ధన్యుడివి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించను, నీకు మేలు కలుగును. నీ లోగడి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ పిల్లల వలేవో మొక్కల వలె ఉంటుంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగా ఆశీర్వదింపబడును. అర్థమవుతుందండి? దేవుడే నిన్ను రక్షించేది. ఏ సమయాల్లో రక్షిస్తారంట? నీ పాపాల నుంచి రక్షిస్తారు, నీ శ్రమల నుంచి రక్షిస్తారు, నీ బాధల నుంచి కాపాడతారు, రక్షిస్తారు. తర్వాత నీకు అన్ని విషయాల్లో ఆయన సహాయం చేస్తారు. ఏ తెగులు నీ గుడారములకు సమీపింపదు. నువ్వు చేసుకున్న కష్టార్జితం నువ్వు సంతోషంగా నువ్వు అనుభవిస్తావు. అదే చెబుతున్నారు. అక్కడ ఏమని చెబుతున్నారంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎందుకనంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది లోక సంబంధమైంది కాదు. మళ్ళీ అట్ట చేయరు. నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయి కావాలి అంటే అట్ట కుదరదు. అర్థమైందంటే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినా అబ్బాయిని ప్రేమించినా వాళ్ళకి ఇష్టం, వాళ్ళు కావాలి అని అంటే దేవుడు ఏం చేస్తారంటే నీ తల్లిదండ్రుల ద్వారా ఏం చేస్తారు? నీకు ఇష్టం, నీకు కావాలంటే నువ్వు ఆయనకు మొరపెట్టుకుంటే అలా సహాయం చేస్తారు. కానీ నువ్వు ప్రేమించావు కాబట్టి తీసుకెళ్ళి పెళ్లి చేసుకో, తీరుకోండి అని చెప్పడం. అర్థమైందండి? దేవుడు ఆయన అన్ని సమయాల్లో మనకే ఎలా చేస్తారనంటే మనకి మన ద్వారా ఆయనకు మహిమ వచ్చే విధంగా చేస్తారు. దేవుడు అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు. దేవుడే నిన్ను రక్షించును. ఎన్నెన్ని సమయాల్లో రక్షిస్తారో అన్ని సమయాలు నిన్ను రక్షిస్తారు, అన్ని సమయాలు. అయితే మానవుడు చేయవలసింది ఒకటేనండి, ఆయనకి ఏం చేయాలి? మొరపెట్టుకోవాలి, ఆయన యొద్దే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు.